ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూడు, నేనిప్పుడు ఆలపాటి అఖిలాండేశ్వరుల ఆర్డర్లేమీ చేయడంలా. నా బిడ్డకి తల్లిగా బతిమాలుతూ ఉండా. మ్యాగీని నువ్వు కాదని వెళ్ళిపోయినావు అనుకో, అది నాకు కాకుండా పోతుంది అల్లుడు. అర్థం చేసుకో అల్లుడు. మా అఖిలమ్మ ఇన్నేళ్లలో ఎవరి దగ్గర ఇలా ప్రాధేయపడలేదయ్యా. పాపం కూతురు ఏ ఆఘాయిత్యం చేసుకుంటుందో అని భయపడి నిన్ను రిక్వెస్ట్ చేసుకుంటోంది. బాబు, నువ్వు యాక్సెప్ట్ చేస్తే మంచిది. కాదనకు నాయనా. చూడు గరుడాచలం మావా, ఆ, పక్షులకి ప్రాబ్లమ్స్ వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే హెల్ప్ చేయడానికి యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మీలాంటి పాములకి అలా చేయలేము. ఎందుకంటే ఎప్పుడు అవసరం అని ప్రాధేయపడతారు, అవసరం తీరాక పడగ విప్పి నిలబడతారు. కాబట్టి మీ సావు మీరు సావండి, నన్ను సంపకండి. ఆ, ఆ, అయ్యయ్యో, ఆగా గల్లుడు. చూడు, నువ్వు పాతవేవో మనసులో తలుచుకుని మమ్మల్ని పాములు అంటుండావు, కానీ కూతురి ప్రేమ కోసం ఆ కూరలు ఎప్పుడో తీయించేసుకున్నానబ్బి. కావాలంటే నువ్వు కోరుకున్నట్టుగా నీ సెల్లిని నా కోడలిగా స్వీకరిస్తాను. నువ్వు చెప్పిందల్లా చేస్తాను. నా కూతుర్ని నీ భార్యగా చేసుకో చాలు. మమ్మీ, హా? బావకిష్టమైతేనే తనతో బ్రతుకుతా, కష్టమైతే నేను విషయం తాగిచ్చేస్తా. అయ్యయ్యో, అంతేగాని నన్ను పెళ్లి చేసుకోమని వాళ్ళ చెల్లిని అడ్డం పెట్టుకుని బావని బ్లాక్మెయిల్ చేయొద్దు. రామ రామ, నేనెక్కడ బ్లాక్మెయిల్ చేస్తుండానే? నిన్ను బతికించుకోవడానికి అల్లుడు అట్టైన మాట వింటాడని నేను ఆరాట పడిపోతుండానంతే. ఏమంటావు అల్లుడు? మీ చెల్లి బాగు కోసమైనా మా బిడ్డని భార్యగా చేసుకో అబ్బి. అందరం కలిసిపోదాము. ఇకనైనా అందరం ఆనందంగా ఉందాము. చాటుగా నీతో 7 అడుగులు వేసిన అతన్ని నేరుగా నిన్ను అత్తారింటికి తీసుకెళ్లేలా చేస్తాను. ఆలోచించుకోవడానికి నాకు కాస్త టైం కావాలి. అట్టా అన్నో బాగుండదు అల్లుడు. ఇదిగో మ్యాగీ, ఇన్నావు కదా? మీ బావ తను ఆలోచించుకుని చెప్పేదాకా ఇట్ట సావాలన్న పిచ్చి ఆలోచనలేవి పెట్టుకో మాకు. ఏంది? రా పోదాం. దా ఉంటామబ్బి. దా. రే రాజు, ఈ కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకురారా. అలాగేనండి. ఏంటి భయ్య ఇదంతా? ఆ మ్యాగీ నీ కోసం చస్తానని విషం తాగడం ఏంటి? ఇంతలో అఖిలాండేశ్వర్ రావడం ఏంటి? మనల్ని చూడగానే జర్రిపోతులా బుసలు కొట్టేది కాస్త కాళ్ళబేరానికి వచ్చినట్టు మెత్తగా మాట్లాడడం ఏంటి? అంటే అర్థం వాళ్ళు నటిస్తున్నారు అని. అంటే ఆ తల్లి కుదులు చేసినంత నటన? ఖచ్చితంగా. అయినా ఉన్నట్టుండి ఈ నటనకు తెరెందుకు లేపినట్టు? నాతో గట్టిగా అవసరం ఏదో పడింది రాజు. అందుకే ఆ మ్యాగీ నా కోసం కాపు కాసింది, కథలు చెప్పింది. నమ్మకపోయేసరికి రెడీగా తెచ్చుకున్న విషయం తాగబోతున్నట్టు పైకెత్తింది. వాళ్ళమ్మ పక్కా టైమింగ్తో వచ్చి దాన్ని పడగొట్టింది. ఆ గరుడాచలం అవసరం కొద్దీ చిడతలు వాయిస్తూ ఉన్నాడు. అయినా నేను తన కూతురుతో పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి చివరి అస్త్రంగా చెల్లి విషయం బయటకు తీశారు. బాబోయ్, నిజమే భయ్యో. ఇప్పుడు వాళ్ళు కన్నింగ్ కరోడాలని నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కానీ ఈ కాన్సెప్ట్ వెనకాల ఏదో కుట్రుంది, అదే తెలియడం లేదు. భయ్యా, నువ్వింత క్లారిటీగా ఉన్నప్పుడు
ఆలోచించడానికి టైం కావాలని ఎందుకు చెప్పావు భయ్యా? వాళ్ళ మొహం మీద రిజెక్ట్ చేసేయచ్చు కదా. చెల్లి మొహం చూసి యాక్సెప్ట్ చేయాలనిపించిందిరా. యాక్సెప్ట్ చేస్తావా? అదేంటి భయ్యా, ఈ ఆఫర్ వెనకాల ఏదో ఆపద ఉందని అది తెలిసా కూడా యాక్సెప్ట్ చేస్తావా? ఆపదకి భయపడి బాధ్యత నుంచి బయటికి వెళ్ళలేనురా. ఆ తల్లి కూతుళ్ళు ఏ గేమ్ ప్లాన్తో వచ్చారో గాని చెల్లి కోసం నేను ఆటకి రెడీ. తన కూతురుతో పెళ్లి కొప్పుకుంటే నేను కోరుకున్నట్టుగా నా చెల్లిని తన కోడలుగా అంగీకరిస్తానని చెప్పింది కదా, అది చాలు. ఆ తర్వాత ఏ రిస్క్కైనా నేను రెడీ. కానీ నువ్వు రిస్క్ తీసుకోవడానికి అమ్మ ఒప్పుకోవాలిగా. అమ్మని ఎలాగైనా ఒప్పించాలరా. సరే పద. సరే భయ్యా. ఆహాహాహాహా. ఓహోహోహోహో. తల్లి కూతుళ్ళిద్దరూ ఒకరిని మించి ఒకళ్ళు అద్భుతంగా జీవించేశారమ్మా. ఎంత నటించినా ఆ వెంకిగాడు మాత్రం నమ్మలేదు కదా బావగారు. చివర్లో వాడి చెల్లిని ఎరగా వాడితే అప్పుడు పడ్డాడు పుట్టలో. ఇప్పుడు కూడా డైరెక్ట్ గా ఓకే చెప్పలేదు కదా మమ్మీ. ఆలోచించుకోవడానికి టైం కావాలి అని ఇంకా సస్పెన్స్ లో పెట్టాడు కదా. ఏం చెప్తాడో అని నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఈ భద్రంగాడు కాల్ చేస్తున్నాడు ఎందుకో. మౌయా, ఆ, ఒరేయ్ ఎందుకురా అంత గట్టిగా అరిచావ్? చెప్పరా, ఎందుకు ఫోన్ చేసావు? కొంపలంటికి పోయే న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను మాయా. ఎవరి కొంప? ఏంటా న్యూస్? అబ్బా, ఎవడో కొంప కాలిపోతే నేనెందుకు ఫోన్ చేస్తాను మాయా? మన కొంపే. ఆ కృష్ణవేణి అత్తయ్య లేదు, పద్దుని తీసుకొని పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఆ వెంకీగడి కొంపకి బయలుదేరింది మాయ్యా. హా? హే కారాపు. అఖిలమ్మ, నువ్వు ఆ వెంకీగడి చెల్లిని అడ్డం పెట్టుకొని మ్యాగీ ప్లాన్కి ప్రాణం పోసావని ఆనందపడే లోపే అవతల నీ చెల్లి ఈ ప్లాన్కి పాడి కట్టడానికి తన కూతుర్ని తీసుకొని ఆ వెంకీ ఇంటికి బయలుదేరిందంట. ఇప్పుడు ఏం చేద్దాం? రే భద్రం, ఆ, అత్తయ్య, ఆ వెంకిగాడి ఇంటి ముందు కారు దిగి కాలు నేల మీద పెట్టే లోపు నువ్వు నిశ్చయ తాంబూలాలకి అవసరమైన పూలు పళ్లతో అక్కడ కనపడాలా. అట్టగే అత్తయ్య.